లోకేష్ కూటమి నేతలను సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇక ఇప్పటికే ఆయనపై పలు కేసులు కూడా నమోదైనటువంటి విషయం మనం చూసాం. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్డను అనంతపురం 4th టౌన్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను అనంతపురంకు తరలించారు. ఇక అనంతపురం 4th టౌన్ పిఎస్లో బోరుగడ్డపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో తమకు 3 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన కోర్టు కస్టడీకి అనుమతించింది. ఇక కోర్టు అనుమతి మేరకు బోరుగడ్డను అనంతపురంకు తరలించి విచారణ అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే బోరుగడ్డ అనిల్ కుమార్పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గతేడాది మార్చి 31వ తేదీన బీజేపీ నేత సత్యకుమార్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మనం అనుకోవచ్చు, అంటే గత సంవత్సరం జరిగినటువంటి, లేదంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి ఆ కేసులు సంఘటనలకు సంబంధించి ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటని. ఎందుకంటే అప్పుడు బాధితులు ఎవరు వెళ్ళి కేసులు పెట్టడానికి వెళ్ళినా వాళ్ళపైనే తిరిగి కేసులు పెట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కావచ్చు, లేదంటే ప్రభుత్వం దృష్టికి కావచ్చు తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కడా చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ బాధితులపైనే మళ్ళీ కేసులు పెట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలపై కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మనం చూసాం, వైజాగ్లో కొడాలి నాని పైన ఒక లా విద్యార్థిని గతంలో దాదాపుగా ఒక 15 రోజుల క్రితం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి కేసు పెట్టడానికి వెళ్తే కేసు తీసుకోలేదంట. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపించలేదు. సో ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కేసు కూడా కొడాలి నాని పైన తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆర్కే రోజా వీళ్ళందరిపైన ప్రస్తుతం కేసులు నమోదవుతున్న పరిస్థితులు. ఎందుకంటే అప్పుడు కేసులు పెట్టడానికి వెళ్ళినా పోలీసులు తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. కొద్దిమంది పోలీసులు భయంతో, కొద్దిమంది పోలీసులు భక్తితో కేసులు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇక ఏదైతే గుంటూరులో నమోదైనటువంటి కేసుకు సంబంధించి, అంటే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ A1గా ఉన్నారు, బోరుగడ్డ అనిల్ A2గా ఉన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి వస్తుండగా సత్యకుమార్పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఆ దాడిలో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇక సురేష్, అనిల్తో సహా 25 మందిని నిందితులుగా దీంట్లో కేసులు చేర్చారు. ఇక అప్పుడు చేర్చినటువంటి కేసుకు సంబంధించి ప్రస్తుతం నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అప్పటి కూటమి నేతలపైన అప్పుడు అసభ్యంగా మమ్మల్ని ఎవరు ఆపుతారు అనే విధంగా విచ్చలవిడితనం ప్రదర్శించినటువంటి కూటమి ఏదైతే అప్పుడున్నటువంటి వైసీపీ నేతలు అందరిపైన కూడా కేసులు ప్రస్తుతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఒకవైపు అక్రమాలు, తర్వాత ధనార్జనే లక్ష్యంగా పనిచేసినటువంటి అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, తర్వాత స్వచ్ఛందంగా నిజంగా చెప్పాలంటే ప్రజలే